జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనతో డాక్టర్ ఉపాలి పవన్ ఉన్నారు. వారితో కొన్ని విషయాలు సామాజికంగా రాజకీయంగా సంబంధించిన అంశాలని ప్రస్తావించాలని భావిస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఏకం కావాలని, రాజ్యాధికారం కావాలని, దానికి సాధించడానికి ఓటు ఒక ఆయుధంగా భావిస్తున్నారు. ఈ అంశం పైన నువ్వు భవిష్యత్తులో ఒక మార్పు తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటే బాగుంటాయని భావిస్తున్నాను. ఈ క్వశ్చన్ కూడా ఇందాక క్వశ్చన్ మాదిరిగానే విన్నాను. చాలా సింపుల్గా ఉందండి, కానీ జవాబు మాత్రం చాలా పెద్దది. దీనికి సంబంధించి ఇండియా ఓటు హక్కు అనేది మన భారతదేశ ప్రజలకు ఏ విధంగా వచ్చిందనేది ముందుగా మనకు భారతదేశ ప్రజలకి ఓటు హక్కు అంటే ఏంటి, ఓటు హక్కు ఎందుకు వచ్చింది, తర్వాత ప్రత్యేక ప్రాతినిధ్యం అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఓడిపోతున్నాం ప్రతి విషయంలోనూ అనే దాని గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే, ఓటు హక్కు ఉద్యమం అనేది ఇంగ్లాండ్లో మొదలైందండి. అప్పుడు రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఓటు హక్కు కావాలి, మాకు ప్రజాస్వామ్యం కావాలని పోరాటం చేశారు. ఆ పోరాట చరిత్రని తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మింటో మార్లే సంస్కరణలకి, అంటే మింటో మార్లే కమిషన్కి ముందు 1916 18 ఆ ప్రాంతంలో మింటో మార్లే కమిషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రిపోర్ట్ని ప్రజెంట్ చేశారు. ఆ రిపోర్ట్లో అంబేద్కర్ గారు మా దేశ పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కావాలని ఆయన కోరడం జరిగింది. రెండోది ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని కోరడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రోద్యమం జరుగుతుంది. ఒక పక్కన అందరూ కూడా స్వతంత్రం కావాలి మాకు అని అడుగుతానే ఉన్నారు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఈ దేశ ప్రజలకి ప్రజాస్వామ్యం కావాలి, స్వతంత్రం కంటే ముందు ప్రజాస్వామ్యం కావాలి అని చెప్పి ఈ ప్రజాస్వామ్యానికి ఆయుధం లాంటిది ఓటు అని ఆయన గ్రహించి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ఓటు హక్కు కావాలని ఆయన ప్రతిపాదించారు. బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. ఎందుకు నిరాకరించిందంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, ఇంకా ఇతర నాయకులు ఈ ఓటు హక్కుని వ్యతిరేకించారు. పౌరులకి ప్రజెంట్ 18 సంవత్సరాలు వయసును ఓటు హక్కు అనేటువంటి హక్కుని అప్పుడు ఉన్నటువంటి మహానేతలుగా చెప్పుకున్నటువంటి నేతలు ఈ ఓటు హక్కును పూర్తిగా వ్యతిరేకించారు. తర్వాత దీన్ని రౌండ్ టేబుల్ మీటింగ్ లో మళ్ళీ అంబేద్కర్ గారు పట్టువదలటువంటి వ్యక్తిగా దాన్ని మళ్ళీ మాకు వయసున ఓటు హక్కు కావాలని మళ్ళీ ప్రతిపాదించి కమ్యూనల్ అవార్డులో కూడా, అంటే 1902 రౌండ్ టేబుల్ మీటింగ్ అయ్యి భారత ప్రభుత్వం ఆనాటికి అప్పుడు లేవనెత్తినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం లేవనెత్తినటువంటి ప్రశ్నకి అంబేద్కర్ గారు పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చి ఏమనంటే, మళ్ళీ మీరు ఇక్కడ ఈ దేశానికి స్వతంత్రం కాదు ఇస్తుంది, ఓటు హక్కు ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఇక్కడ ఒక నీగ్రో వ్యవస్థ నుండి ఒక మానస వ్యవస్థని ఈ భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసి ఈ దేశాన్ని మళ్ళీ తిరుగులేనిటువంటి మళ్ళీ బానిసత్వంలోకి, కుల వ్యవస్థలోకి, అనేక రుగ్మతల్లోకి మళ్ళీ ఈ దేశాన్ని గెంటేసి మీరు వెళ్ళిపోతున్నారని, ఆ ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని నిలబెడితేనే మళ్ళీ ఈ దేశంలో ఉన్నటువంటి కటిక పేదరికం కానీ ఈ
దురాచారాలు కానీ కుల వ్యవస్థ వలన, మత వ్యవస్థ వలన, ప్రాంతీయ వ్యవస్థ వలన ఏర్పడినటువంటి దుర్మార్గాలన్నీ నశించాలంటే ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యం కావాలని ఆ రోజు పోరాటం చేసి 1928 నాటికి కమ్యూనల్ అవార్డు ద్వారా ఈ దేశానికి, ఈ ప్రజలకి ఓటు హక్కు అనేటువంటి దాన్ని అంబేద్కర్ గారు ఒంటరివాడై పోరాటం చేసి తీసుకొచ్చింది. ఈ ప్రపంచంలో ఏ నాయకుడైనా, ఏ ధనవంతుడైనా, ఏ వ్యక్తి అయినా కానీ ఎవరు అత్యధిక మందికి ఇవ్వలేనటువంటి ఒక గిఫ్ట్ ని ఈ 70 ఏళ్ల కాలంలో, ఈ 80 సంవత్సరాల కాలంలో ప్రతి వ్యక్తికి ఒక ఓటు హక్కుని అందించినటువంటి వ్యక్తి, కనపడినటువంటి, కంటికి కనిపించినటువంటి ఆయుధాన్ని, ఒక కులాన్ని నిర్మూలించు, కులం ఎలాగైతే కంటికి కనిపించదో, ఏ విధంగా అయితే బ్రెయిన్ లో నాటు వేయబడి ఉందో, దానికి వ్యతిరేకంగా ఈ భారతదేశ ప్రజలకి, ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు సాధించి ఇచ్చినటువంటి ఒక గిఫ్టే ఓటు హక్కు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ల ద్వారా, ఎన్నిక ద్వారా పోటీ చేసేటువంటి హక్కును కూడా ప్రతి పౌరుడికి, ఇది ఏ కులం అనేది చూడకుండా జనరల్ స్థానాల్లో అయినా ఒక ఓబీసీ వ్యక్తి పోటీ చేసినా ఆ పోటీ చేసేటువంటి అర్హతను కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆ రోజు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ భారతదేశంలో 14% మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. ఎవరైతే భూశిస్తు కడుతున్నారో, ఎవరైతే 5 రూపాయల పన్నును కడుతున్నారో, ఎవరైతే విద్యావంతులుగా డిగ్రీ పట్టా పూర్తి చేసి ఉన్నారో, ఎవరైతే ఎగువ కులాల వారు ఉన్నారో వారికి మాత్రమే ఉన్నటువంటి ఓటు హక్కుని ఒంటరివాడై ఒక్కడిగానే తెలివిగా అతి సులభంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే ఓటు హక్కుని ఆమోదించిందో వెంటనే తక్షణమే అతి తక్కువ కాలంలో భారత ప్రభుత్వంలో, భారతదేశంలో ఈ ఓటు హక్కు అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఓటు హక్కు ద్వారా ప్రతి క్లాస్ గాని, వర్గం గాని, కులం గాని తమ రాజ్యాధికారాన్ని చేపట్టగలిగేటువంటి అధికారం ఎంతైనా ఉంది. ఈ మార్పు ద్వారా తమ హక్కుల్ని, ఈ ప్రజాస్వామ్య లక్ష్యాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడికి, ప్రతి కులస్తుడికి ఉంది. అదేవిధంగా అంబేద్కర్ గారు సూచించినటువంటి అనేక ఈ ఓటు హక్కు సాధించిన తర్వాత 1942లో ఆయన అప్పుడు దాకా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆయన స్థాపించినటువంటి ఒక రాజకీయ పార్టీని డిజాల్వ్ చేసి ఒక కొత్త రాజకీయ పార్టీని, కొత్త సామాజిక పార్టీని స్థాపించారు. అదే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పార్టీని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున మనం అందరం అనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, లేకపోతే బహుజన సమాజ్ పార్టీ, లేకపోతే ఫలానా బహుజన కాన్సెప్ట్ కంటే మనం వినేటువంటి అన్నిటికంటే ముందు ఈ కులాలన్నీ ఏకమై రాజ్యాధికారాన్ని స్థాపించి ఆ రోజు ఈ వేలాదిగా, లక్షలాదిగా ఉన్నటువంటి మన సమస్యలకి, ప్రతి కులానికి, ప్రతి వ్యక్తికి, పుట్టబోయే బొడ్డుకి, చనిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి, స్త్రీకి, పురుషుడికి, ఆ ఉద్యోగం చేసేటువంటి వారికి, ఉద్యోగం చేయనటువంటి వారికి, వ్యాపారస్తులకి, వ్యాపారం చేయనటువంటి వారికి, అందరికీ ఉన్నటువంటి అనేక సమస్యలకి ఒకే ఒక్క పరిష్కారం ద్వారా మాత్రమే మనం ఈ సమస్యలన్నింటినీ పోగొట్టుకోగలం. అదే రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారాన్ని సాధిస్తేనే మనం సామాజిక విప్లవాన్ని సాధించగలం. ఈ సామాజిక విప్లవాన్ని సాధించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పీపుల్ అందరూ ఏకమై ఒక పార్టీగా ఉండాలని చెప్పి ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఆ రోజుల్లోనే 1940లోనే రాజ్య స్వాతంత్రం రాకముందే, క్విట్ ఇండియా ఉద్యమాల స్వాతంత్ర పోరాటాలు జరగకముందే, స్వాతంత్రం రాకముందే అంబేద్కర్ గారు ముందు ఆలోచనతో స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో యొక్క ముఖ్య లక్ష్యాలను, ఎజెండా లక్ష్యాలని ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నానాక్ చంద్రచూ గారు రాసినటువంటి పుస్తకంలో సంక్షిప్తంగా లిఖించబడి ఉన్నాయి. ఆ లక్ష్యాలను చదువుకున్న వారికి ఎవరికైనా ఒకసారి చదివితే అంబేద్కర్ గారి మనోగతం, మనోభావం ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ దేశంలో మనం వినియోగించుకునేటువంటి ఓటు హక్కు, రేపొద్దున ఉపయోగించుకునేటువంటి ఓటు హక్కు కానీ, రేపొద్దున ఏ స్థానంలో అయినా మనం పోటీ చేసే హక్కు కానీ, ఈ వయోజన ఓటు హక్కుని పూర్తిగా అంబేద్కర్ గారు కమ్యూనల్ అవార్డు ద్వారా మనం సంపాదించారు. ఈ విషయాన్ని చరిత్రలో ప్రతి పౌరుడు సత్య శోధన చేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా నేటి ఉన్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి భావంతో, ఒక బ్రాడ్ మైండ్ తో, ఒక గొప్ప ఆలోచనతో
గొప్ప వ్యక్తి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా సిద్ధాంతాల వైపు తిరుగుతాయి, వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల మీద కాదు అనేటువంటి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎవరైనా సంఘంలో చిన్న చిన్న తప్పులు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ పేరుతోటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేసి చిన్న చిన్న లబ్ధి పొందేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా, ఎవరైనా ఉద్యమాలకి ద్రోహం చేస్తున్నా కూడా వాళ్ళందరినీ శత్రువులుగా భావించకుండా వాళ్ళందరినీ విజ్ఞానం చేస్తూ వాళ్ళందరికీ విజ్ఞానపరుస్తూ జ్ఞానవంతులుగా చేస్తూ ముందుకు పోవాలి తప్పితే చిన్న చిన్న కారణాలకి ఈ ఉద్యమాలని మనం నీరు కార్చుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. అలా చేయడం వలన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే ఒక కొటేషన్ చెప్పారు. రాజ్యాంగం అమలు అయిన తర్వాత, అనేక హక్కులు సాధించిన తర్వాత అంబేద్కర్ గారిని ఒకటే ప్రశ్న అడిగారు, ఈ వాళ్ళందరూ చదువుకోలేని వాళ్ళు, మేము నువ్వు ఓటు హక్కు సంపాదించినా కానీ ఈ ప్రజాస్వామ్యంలో నాయకుల్ని రాజుల యొక్క కుటుంబాల నుంచి కాకుండా ఈ బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టిస్తున్నావు, అయినా కానీ మేము ఈ సమాజాన్ని మేము బెదిరించి కానీ అది మా సాయశక్తులతో మళ్ళీ మేమే పరిపాలన చేస్తాము, నువ్వు ఏమి చేయగలవని అంబేద్కర్ గారిని కృపాచార్య అనేటువంటి ఎంపీ అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, టెల్ ద స్లేవ్ దట్ హీ ఈజ్ ఏ స్లేవ్ దెన్ హీ విల్ రివోల్ట్ వన్ డే అనేటువంటి ఒక కొటేషన్ చెప్పారు. నాకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కొటేషన్ యొక్క అర్థాన్ని కూలంకుషంగా చర్చించాలని, ఈ కొటేషన్ ని ప్రతి వ్యక్తి తమ యొక్క నినాదంగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలు చదవలేకపోవచ్చు, చదవాలని సమయం ఉండకపోవచ్చు, కానీ ఈ యొక్క కొటేషన్ యొక్క అర్థం కనుక నిగూఢ అర్థం కనుక తెలిస్తే ప్రతి వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీగ్రో వ్యవస్థ ఉన్నాయి, అంటే ఒక బానిసను కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాగే ఇక్కడ అంటరాని వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఈ రెండు యొక్క తేడాలకు సంబంధించి అంబేద్కర్ గారు వాల్యూమ్ 5 లో ఈ డిఫరెన్సెస్ రాయడం జరిగింది. విదేశాల్లో ఉన్న బానిసత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనానికి తేడా ఏంటది? విదేశాల్లో ఉన్నటువంటి బానిస అతని యజమాని కనుక చనిపోతే అతని యొక్క ఆస్తులన్నింటికి వారసుడు అవుతాడు. అలాగే ఆ యజమాని యొక్క భార్యకి భర్త అయ్యే అవకాశం ఉంది, ఆ యజమాని యొక్క బిడ్డకి తండ్రి అయ్యే అవకాశం ఉంది. అలాగా ఆ బానిసకి ఆ యజమాని తప్పితే పక్క ఇంట్లో ఉన్నటువంటి మరొక తెల్లజాతీయుడు వానరు కాడు. ఇలాంటి అనేక రకాల తేడాలని ఇక్కడ ఉన్న అంటరానితనానికి ఉన్న తేడా. అంటరానితనంలో ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం బానిసలం, మన పైన ఉన్న వ్యక్తి ఒక బానిస, ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి కూడా బ్రిటిషర్లకు బానిస, ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి కూడా చరిత్రలో ముస్లింలకు బానిస, ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వారికి బానిస. అనేక ఇక్కడ మనం ఎవరం అంటే బానిసలుగా బతుకుతున్నాం మనం. ఎప్పుడైతే ఈ కింద ఉన్నటువంటి బానిస తన వాండర్ కూడా ఒక బానిస అని తెలుసుకున్నప్పుడు అతను విప్లవాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఈ రివోల్ట్ వన్ డే అనేటువంటి కొటేషన్ ని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మర్చిపోకుండా ఈ చరిత్రను చదువుకొని పూలే గారు చెప్పినటువంటి సత్య శోధన అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహిస్తూ ఈ సత్యాన్ని ఎప్పుడు శోధించుకుంటూ ఎప్పుడు మన రాజ్యాధికారాన్ని ఏ విధంగా చేదెక్కించాలనేటువంటి అంశాలను ఎప్పుడు పరిశీలిస్తూ ఆ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఓటు హక్కు గురించి ఏ విధంగా వచ్చింది అనే అంశం పైన చాలా వివరణంగా ఇచ్చారు. ఈ ప్రాతినిధ్య హక్కు అనేది ఓటు ద్వారా తమ జీవితాలని మార్చుకోవచ్చు, పాలనని మార్చుకోవచ్చు అనే అంశాలు చాలా స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా 1909లో ట్రాన్స్పోర్ట్ సంస్కరణ ద్వారా ఆంగ్లో ఇండియన్స్కి ప్రాతినిధ్యం లభించింది. అలాగే 1919లో ఎంతో మార్లే సంస్కరణ ద్వారా ముస్లింస్కి సిక్కులకు ప్రాతినిధ్యం లభించింది. కానీ వాస్తవానికి 1929లో సార్ జాన్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఓబీసీ ఎస్సీ ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని అడ్డుకుంటానికి కాంగ్రెస్ పార్టీ గాంధీ నేతృత్వంలో బీసీలకి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. దాన్ని అధిగమించడానికి 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి కమ్యూనల్ అవార్డుని తీసుకురావడం జరిగింది సెప్టెంబర్ 15.
కనుక ఇంత చరిత్రని మనం, ఇంత త్యాగాన్ని, ఇంత కృషిని, దశాబ్దాల పాటు మనకు వచ్చిన ఓటు హక్కుని ఈరోజు కేవలం డబ్బుకి మనం అమ్ముడుపోతాం. మీరు తమిళనాడు విజయ్ పార్టీ డబ్బుతో గెలవలేదు. చాలా పార్టీలు ఇప్పుడు ముఖ్యంగా డబ్బుతో గెలవాలనుకున్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ ఓట్లు కొనుక్కుంటాం, అమ్ముడుపోయే జాతిగా మిగిలిపోయింది. దీన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి? బీసీ ఎస్సీ వీళ్ళే కదా, వీళ్ళనే ఓటు అమ్ముకునే విధంగా తయారు చేస్తారు. అదే సార్, ప్రతి బీసీ వ్యక్తికి లేకపోతే ఎస్సీ ఎస్టీ వ్యక్తులు తప్పనిసరిగా ఆలోచించాల్సింది చరిత్రను కంపల్సరీగా చదవాలండి. మొదటి భాగంలో మొదటగా పులి గారు రాసినటువంటి గులాంగిరి పుస్తకం చదవాలి. ఎందుకనంటే వారు ఏ విధంగా బానిసత్వానికి గురి అయ్యారనేది తెలిస్తే అప్పుడు మనం దానికి సంబంధించిన పరిష్కారాన్ని మనం వెతకగలుగుతాం. ఎప్పుడైతే మనం బానిసత్వానికి గురి అవ్వలేదు, లేకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన మానసిక బానిసత్వం ఏంటనేది మనం అంచనా వేసుకుంటేనే దానికి పరిష్కారాన్ని వెతకగలుగుతాం. కాబట్టి పూలే గారు రాసిన గులాంగిరి కానీ, సత్యశోధన పుస్తకాన్ని కానీ, అంబేద్కర్ గారు రాసినటువంటి ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ తప్పనిసరిగా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండు అంశాలు మనం చాలా చరిత్రలో తెలుసుకోవాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. అవి తెలుసుకోకపోవడం వల్ల ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్య విప్లవం రాలేకపోయిందని అనుకుంటున్నాను. పూలే అంబేద్కర్ వారసులు శత్రువుని గుర్తించడంలో కాదు విఫలమైంది, వారి యొక్క ఐకమత్యం లేకపోవడం వల్ల విఫలమయ్యారు. పూలే అంబేద్కర్ భావజాలం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల విఫలమయ్యారు. వారి యొక్క అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానమే కాబట్టి వారు మిగిలినటువంటి ఆ జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవడం వల్లనే విఫలమయ్యారు. ఈ ఒంటరి పోరాటం చేయడం ద్వారా అంబేద్కర్ గారు ఇన్ని హక్కులు సాధించగలిగారు. పూలే గారు ఒంటరి పోరాటం చేయడం ద్వారా ఇన్ని హక్కులు సాధించగలిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నప్పటికీ కూడా అత్యధికమైనటువంటి మనం అల్పమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వారి మీద ఎందుకు మనం విజయాన్ని సాధించలేము అనేటువంటి ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాలి. ఇందులో అంబేద్కర్ గారు కమ్యూనల్ అవార్డు ద్వారా రెండు ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొచ్చారు. ఒకటి ప్రత్యేక ప్రాతినిధ్యం, రెండవది వయోజన ఓటు హక్కు. వయోజన ఓటు హక్కు ఆ రోజున అందరికీ వ్యతిరేకించారు. చదువుకున్న వారికేనే, మరియు పొలం ఉన్నవారికి, అదేవిధంగా డబ్బు ఉన్న వారికి, అదేవిధంగా అగ్రవర్ణం అయిన వారికి మాత్రం ఓటు హక్కు ఉంది. అటువంటి ఓటు హక్కుని అంబేద్కర్ గారు మనకు తీసుకొచ్చారు కమ్యూనల్ అవార్డు ద్వారా. అలాగే రెండవది ప్రత్యేక ప్రాతినిధ్యం ఉంది. ఈ ప్రత్యేక ప్రాతినిధ్యం అంటే ఏంటి? దీని గురించి చాలా మందికి తెలియనటువంటి చిన్న గమ్మత్తైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండో రౌండ్ టేబుల్ ద్వారా మనకు సంపాదించి తీసుకొచ్చారు. ప్రత్యేకమైన ప్రాతినిధ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, అది షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక రిజర్వేట్ చేయబడి ఉంది. ఇప్పుడున్న విధానం ప్రకారం ఏంటంటే ఆ వ్యక్తికి ఓట్లు వేసేటువంటి హక్కు, ఓటు వేయడానికి కూడా మళ్ళీ ఒక ఓటు హక్కు, అది ఎట్లాగా అన్ని కులాల వారు వేస్తున్నారు ఇప్పుడు. కానీ అప్పుడు అంబేద్కర్ గారు అడిగింది ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నట్టు పోటీ చేసేటువంటి వ్యక్తికి ఓటు వేసే హక్కు కేవలం ఎస్సీలకు మాత్రమే ఉండేది. అటువంటి ప్రత్యేకమైన అంటే ఎస్సీలు మాత్రమే గెలిపించుకునే ఒక నాయకుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళి కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి హక్కుల గురించి ప్రతిపాదించడానికి, ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడడానికి ఓట్లు వేసేటువంటి హక్కు కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్లకు మాత్రమే ఉంది. మిగిలిన కులాల వారికి ఎవరికి కూడా లేదు. దాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం అంటారు. దీన్ని సాధించి అంబేద్కర్ గారు 70 సీట్లు మాత్రమే తీసుకొస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి గాంధీ గారు ఇలాగా ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది హిందూ మతాన్ని రెండుగా చీల్చిన ఉంది, నా దేహాన్ని రెండుగా చీల్చినా కానీ నేను దీనికి ఒప్పుకోను అనేటువంటి గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఆమర నిరాహార దీక్ష చేశారు. ఈ ఆమర నిరాహార దీక్ష చేసినప్పుడు ఈ హక్కును వదులుకోమని అంబేద్కర్ గారి మీద అనేక రకాలుగా మానసిక, శారీరకమైనటువంటి అనేక దాడులు చేసి ఆయన చేత ఒప్పందానికి ఒప్పించి, అందుట్లో ఏం చేశారు గాంధీ గారు, ఈ రిజర్వేషన్లకు ఒప్పుకోనటువంటి గాంధీ గారు ఈసారి 140 సీట్లను అధికంగా ఇచ్చారు.
అప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి సీట్లు 70. కానీ గాంధీ గారు ఈ 70 ఈ 70 సీట్లు కూడా వద్దన్నటువంటి గాంధీ గారు ఇక్కడ ఏం మాట్లాడారంటే 170 సీట్లు అధికంగా చేసి ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగిందేంటి, ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని తొలగించి ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తికి మిగిలిన కులాలు కూడా ఓటేసేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చారు. అందువలన ఏమైందంటే మిగిలిన కులాల వారి ఓట్లు ఎక్కువ ఉండడం వలన ఈ రోజున మన మూల నివాసి ప్రజాప్రతినిధులు మన హక్కుల్ని అసెంబ్లీలోను పార్లమెంట్ లోను మాట్లాడలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మనం ఏ విధంగా గమ్మత్తుగా మోసపోతున్నాం ఈ విషయాల్ని చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలి. అదేవిధంగా దీని పరిష్కారాన్ని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా కానీ మన అనైక్యతే మన పూలే అంబేద్కర్ భావజాలం మీద ఉన్నటువంటి అవగాహన లోపమే మనల్ని ఈ దారిద్ర్యానికి ఈ రాజ్యాధికారాన్ని ఛేదించదగ్గ పరిస్థితి అయ్యింది. కాబట్టి పూలే అంబేద్కర్ భావజాలాన్ని బాగా అర్థం చేసుకుని దాని తర్వాత మనం రాజ్యాధికారంలో ప్రత్యేకమైనటువంటి రిపబ్లిక్ పార్టీ ద్వారా కానీ లేదా మనం అంటూ ఒక పార్టీని ఏర్పరచుకుని దాని ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి మన ఓటు హక్కు అడిగేటువంటి ఇంటికి వచ్చేటువంటి ప్రజాప్రతిని కూడా మాకు కల్పించిన రిజర్వేషన్లు ఏంటి, మాకు ఎప్పుడు రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు, అలాగే మా రాజకీయాల్లో మా బీసీలకి ఎప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలు చేస్తారు రాజకీయాల్లో, లేకపోతే మా ప్రతినిధులు మీరు ఎప్పుడు సమానత్వానికి తీసుకొస్తారని ప్రశ్నిస్తా మిమ్మల్ని ఓట్లు అడిగేటువంటి ప్రతి వ్యక్తికి మాకు ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అనేది దాంతో పాటుగా మాకు కల్పించి బీసీలందరికీ సామాజికంగా కల్పించిన హక్కుల గురించి మాట్లాడి ప్రస్తావన చేసి ప్రతి బీసీ నాయకుడితోటి ప్రతి మీటింగ్ లో కూడా రాజకీయపరమైన మీటింగ్ కానీ ప్రభుత్వాలు ఏర్పరిచేటువంటి మీటింగ్ కానీ వాట్సాప్ విధానంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం అత్యంత చేరువైంది. ఈ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉద్యమ ఫలాలను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు మన దేశంలో సమాన న్యాయం జరగాలని చెప్పి మనం ఒక న్యాయ వ్యవస్థను చూస్తుంది. కానీ ఆ న్యాయ వ్యవస్థ బ్రాహ్మణ అగ్రహారంతో నిండిపోయి జ్యుడిషియరీ కమిషన్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా జడ్జీలను నియమించాల్సిన పరిస్థితి ఉండగా అలా చేయకుండా కేవలం వారికి నచ్చినట్లు రాజకీయ నాయకుల సిఫార్సుల పైన జడ్జీల నియామకం జరుగుతుంది కనుక సమాన న్యాయం జరగట్లేదు భారతదేశం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల నుండి సుప్రీంకోర్టులో వారి తమాషా ప్రకారం కాకపోయినా రాజ్యాంగ ప్రకారం కాకపోయినా నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా ఈ రోజు లేదు. ఈ అంశాలు ఇంత కీలకమైన అంశాలని మనం న్యాయ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే ఏ విధంగా సమాన న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన తీర్పులు ఎలా వస్తాయి? చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న ఇది. దీనికి అనేక మార్పుల ద్వారా ఆలోచించాలి. దీన్ని కేవలం ఒకటి అభిప్రాయం ద్వారానే దీన్ని మనం చేయలేము. కానీ నాకున్నటువంటి అభిప్రాయాన్ని పంచుకోవడం అనేది నేరం కాదు. కాబట్టి ప్రజాస్వామ్య లక్ష్యాలైనటువంటి ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, న్యాయపరమైనటువంటి సమానత్వం ఎవరికైనా ఈ దేశంలో రాష్ట్రపతి నుంచి పోస్ట్ మ్యాన్ వరకు కూడా సమానం అని చెప్పేటువంటి న్యాయ వ్యవస్థ, న్యాయ సమానత్వాన్ని అందించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యం ఈ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకుంది అనేటువంటి రివ్యూ ఈ 80 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా జరగలేదండి. కనీసం 10 సంవత్సరాలకు ఒక్కసారైనా మనం ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లు ఏంటి, మనం ఈ జడ్జిమెంట్ ద్వారా ప్రజలకు ఎంత న్యాయాన్ని అందిస్తున్నాం, ఎంత అన్యాయానికి గురవుతుంది, ఎంత అన్యాయానికి గురి చేయబడుతుంది ఈ సమాజం అనేటువంటి రివ్యూ ఈ రోజు వరకు ఎప్పుడు జరగలేదండి.
అట్లాంటి రివ్యూలు కంపల్సరీగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా జరగాలి. రెండోది, ఈ జడ్జిమెంట్ ఎవరైనా ఓ కోర్టులో కేసు వేస్తే దానికి కనీసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగితేనే కానీ జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి రాకుండా పోయింది. చాలా డిలే అయిపోతుంది. కాబట్టి ఈ అంశాలను ఏ విధంగా మనం పరిశీలించుకోవాలనుకుంటే, జడ్జిగా ఉండేటువంటి వ్యక్తి యొక్క అర్హతని మనం కంపల్సరీగా మనం ఆ ఎలిజిబిలిటీని ఎన్యూమరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం కొలీజియం వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుంది ప్రజెంట్. కానీ అట్లా కాకుండా జడ్జిగా ఉండేటువంటి వ్యక్తి కూడా ప్రజలకు ఓటు హక్కు వేసేటువంటి హక్కును కల్పించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల యొక్క ఓటు హక్కు ద్వారా మాత్రమే జడ్జి స్థానంలో, న్యాయమూర్తి స్థానంలో కూర్చుని ఉంటేనే ఉంటది అని తెలిసినప్పుడు మాత్రమే న్యాయం అనేది సరైన మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. రెండోది, జడ్జిగా న్యాయమూర్తిగా కూర్చునేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ప్రజల ఓటు ఉండాలి, అలాగే పోటీ పరీక్ష ఉండాలి, అలాగే ఇంటర్వ్యూ అనేది బహిరంగంగా జరగాలి. ఏదో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఇంటర్వ్యూ దాంట్లో వారి యొక్క కుల ప్రీతిని చూపిస్తారు, మత ప్రీతిని, లేకపోతే ఉద్యోగ ప్రీతిని చూపించడం ద్వారా ఈ ప్రజలకి సామాజిక న్యాయం అనేది అందలేకపోతుందండి. ఇది అందాలంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్దిపాటి వెసులుబాటు అయినా కొద్దిగా అయినా ప్రశ్నించే గొంతుగా ఆర్థిక సమానత్వం పైన కానీ, సామాజిక సమానత్వం పైన కానీ ప్రజలకి కలిగింది. కానీ ఈ న్యాయపరమైనటువంటి సమానత్వం మీద కొద్దిపాటి ప్రశ్న కూడా ప్రజలు సంధించలేకపోతున్నారు. కాబట్టి ప్రశ్నించే హక్కుని ప్రజలకు తప్పనిసరిగా కల్పించాలి. రెండోది, ఈ న్యాయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటే కనీసం గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి బాలకృష్ణ గారు, లేకపోతే అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి నారాయణన్ గారు కానీ ప్రతిపాదించి, ఇంకా ఈ దేశంలో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 3 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టుల్లో కానీ, రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టుల్లో కానీ. వీటిని ప్రక్షాళన చేయాలని, వీటికి తీర్పులు ఇవ్వాలంటే కనీసం 24 గంటలు కూర్చుని ఇప్పుడున్న జడ్జిలు చేయాలంటే 300 సంవత్సరాల పైనే పడుతుందని లెక్కలు కూడా వేశారు. కానీ ఇవన్నీ పూర్తిగా అవ్వాలంటే కోర్టులు విస్తృతంగా ఏర్పాటు చేయాలండి. కనీసం 50,000 నుంచి 1,00,000 కోర్టులు ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి తప్పనిసరిగా కలుగుతాయి. జడ్జిలుగా అనేక మంది కల్పించాలి. రాష్ట్రంలో కేవలం 25-30 మంది మాత్రమే హైకోర్టు జడ్జిలుగా ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యేటువంటి కేసుల సంఖ్య వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్నాయి. వీటికి జడ్జిమెంట్ ఇక్కడ మెరిట్ తో సంబంధం లేదండి. దీనిలో ఉన్నటువంటి ఏంటంటే సామర్థ్యం, అంటే తీసుకుంటున్నటువంటి కేసులన్నీ, జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి కేసులన్నీ వీటిని నిర్వహించడానికి వ్యక్తులు లేకపోవడం అండి. ఫిజికల్ మ్యాన్ పవర్ లేకపోవడం. ఈ మ్యాన్ పవర్ రావాలంటే ఖచ్చితంగా 50 నుంచి 1,00,000 కోట్లకు పైగా ఈ దేశంలో కోర్టులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతికి ఉంది, ప్రధానమంత్రికి ఉంది, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారికి ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోర్టులో వేసేటువంటి కేసులు అత్యంత తక్కువ కాలంలో కేవలం 5 హీరింగ్లలో కంప్లీట్ అయ్యే విధంగా పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలోనూ ఒక కోర్టు ఏర్పాటు చేయాలని, సత్వర కాలంలో జడ్జిమెంట్ అందించాలని, సత్వర కాలంలో జడ్జిమెంట్ రావడానికి కృషి చేయాలని, ఆ జడ్జిమెంట్ కూడా న్యాయబద్ధంగా ఉండాలని కృషి చేయాల్సిందిగా ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి, అతను అగ్రవర్ణస్తుడైనా కానీ, కింది స్థాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కానీ, ఎస్సీ వ్యక్తికి కానీ ప్రతి వ్యక్తికి కూడా ఉందండి. మన న్యాయాన్ని కాపాడుకోకపోతే ఏనాటికి కూడా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను మనం అందుకోలేమండి. మనం ఎంత డబ్బు సంపాదించినా కానీ, ఎన్ని రిజర్వేషన్ ఫలితాలు పొందినా కానీ చివరి అంశమైనటువంటి న్యాయ సమానత్వాన్ని పొందకపోతే అది పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నేను తెలియజేసుకుంటున్నాను సార్.